వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. టారిఫ్ తగ్గింపుతో రాష్ట్రానికి ఉపశమనం. అచ్చెన్న ఏమరపాటుగా ఉండొద్దు. ఎన్డీఏ ఎంపీల భేటీలో మోదీ. తన పరువు కోసం దేశాన్ని అమ్మేశారు రాహుల్ గాంధీ. భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై అమెరికా విధించిన టారిఫ్ను 25 నుంచి 18% తగ్గించడాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. టారిఫ్ తగ్గింపు వల్ల రాష్ట్రం నుంచి సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారులకు, ముఖ్యంగా ఆక్వా రంగానికి పెద్ద ఉపశమనం లభిస్తోందని పేర్కొన్నారు. టారిఫ్ తగ్గింపుతో అమెరికా మార్కెట్లో భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల పోటీ గణనీయంగా మెరుగుపడుతోందంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ పెరిగి ఏపీ మత్స్య, ఆక్వా రంగం స్థిరమైన అభివృద్ధి సాధిస్తోందని మంత్రి అచ్చెన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కఠోర శ్రమ, ప్రజానుకూల విధానాల వల్లే అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ వరుస విజయాలు సాధిస్తోందని, అయినా సరే ఏమరపాటుగా ఉండొద్దని ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని మోదీ సూచించారు. లోక్సభ, రాజ్యసభ సభ్యులు తమ తమ నియోజకవర్గాల్లో చేస్తున్న మంచి పనులను, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. ఈ విజయాలతో సంతృప్తి చెందడమో, అలసత్వంతో ఉండొద్దు అని చెప్పారు. క్షేత్రస్థాయిలో లేకపోతే గెలవలేమని స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆ తర్వాత ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. నియోజకవర్గాల్లో చేయవలసిన పనులను ప్రధాని ఎంపీలకు విస్తృత మార్గదర్శకాలిచ్చారన్నారు. ఎప్స్టీన్ లైఫ్స్లో తన పేరు బయటకు రావడంతో పరువు పోతుందని భయపడి ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో రాజీ పడ్డారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం పేరుతో దేశాన్ని అమ్మేశారని విమర్శించారు. మంగళవారం పార్లమెంటు బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ భయపడుతున్నారు, ఎందుకంటే ఏవైతే ఆయనకు గౌరవ ప్రతిష్టలు తెచ్చిపెట్టాయో అవే ఇప్పుడు ఆ ప్రతిష్టను ముక్కలు చేస్తున్నాయి. అదానిపై అమెరికాలో నమోదైన కేసు, ఇప్పుడు ఎప్స్టీన్ లైఫ్స్లో మోదీ పేరు, ఈ రెండు పరిణామాలతో ప్రధాని తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఆయన రాజీ పడ్డారు, మోదీ భయపడుతున్నారు. కాబట్టి కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందాలపై ఆగమేఘాల మీద సంతకం చేసి భారతీయుల కష్టార్జితాన్ని అమెరికాకు అమ్మేశారని రాహుల్ గాంధీ విమర్శించారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 15, 16, 17 వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 దొంగ హామీలు ఇచ్చి 6 గ్యారంటీల పేరుతో ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మండిపడ్డారు. గతంలో 15 కోట్లతో అభివృద్ధి చేశాం, తర్వాత 25 కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తూ ఉండగా ఎన్నికలు రావడంతో ఆ నిధులు ఆగిపోయాయన్నారు. ఆ నిధులు ఖర్చు పెట్టకుండా మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని, ఆ నిధులతో ఇప్పుడు శిలాఫలకాలు ఏర్పాటు చేసి శంకుస్థాపనలు చేస్తున్నారన్నారు. టెండర్ కూడా అయిపోయిన దశలో మళ్ళీ ఎన్నికలు రావడం వల్ల మరి ఆ పనులన్నీ కూడా బ్రేక్ అయినాయి. కానీ గడిచినటువంటి 2 సంవత్సరాల్లో ఆ 25 కోట్ల పనుల గురించి ఇప్పటివరకు కూడా పనులు ప్రారంభించకుండా ఎక్కడ పోతే అక్కడ శిలాఫలకాలు, ఎన్నికలు వచ్చినాయని చెప్పి ఇప్పుడు అన్నీ కూడా శిలాఫలకాలు వేస్తుండ్రు. గతంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చినాం. శ్మశాన వాటికలు కానీ, అలా హరితహారం కానీ పెద్ద ఎత్తున పరిగి మున్సిపాలిటీ అనేక అభివృద్ధి చేసినాం. కాబట్టి ప్రజలందరూ కూడా, మీరు అందరూ కూడా తెలుసు, 2 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మరి ప్రతి కుటుంబానికి కూడా ఒక 420 దొంగ హామీలు ఇచ్చి 6 గ్యారంటీల మీద ప్రజలందరినీ కూడా మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క పథకం కూడా సంపూర్ణంగా ఎవరికి ఇవ్వలేదు. ఇలా ప్రజలందరూ కూడా మరి ఎంతో వ్యతిరేకత చూపిస్తున్నారు. కాబట్టి మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా మరి అత్యధికంగా మరి బీఆర్ఎస్ సర్పంచులు గెలిచిన పరిగి మండలంలో. తప్పకుండా పరిగిల మున్సిపాలిటీలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం. కారు గుర్తు కోటేసి మరి 15వ వార్డులో శ్రీనివాస్ని కానీ, 16వ వార్డులో మరి సమద్ గారిని కానీ, 17 వార్డు, ఇవన్నీ వార్డులలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే అభ్యర్థులను అందరినీ కూడా మరి కారు గుర్తు కోటేసి గెలిపించినట్లయితే తప్పకుండా మీకు ఇచ్చినట్టు
కర్నూలు జిల్లా కోస్గిలో 7వ తేదీన జరగబోయే ఎల్లమ్మ జాతర సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి సోదరుడు ఎన్ రామకృష్ణారెడ్డి అన్నారు. కోస్గి మేజర్ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అయ్యమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటైన సమీక్ష సమావేశానికి తహసీల్దార్ వేణుగోపాల్, కోసిగి ఎస్ఐ రమేష్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ తిమ్మరాజు, టీడీపీ సీనియర్ నాయకులు ముత్తురెడ్డి, రామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్, త్రాగునీరు, వైద్య సౌకర్యాలు, భద్రత, రహదారులు అన్ని శాఖల అధికారులకు తగిన సూచనలు ఇచ్చి జాతరలో సమస్యలేమీ లేకుండా ప్రశాంతంగా జరగాలని తెలియజేశారు. జాతర విజయవంతంగా జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది అధికారులు కూడా మాట్లాడడం జరిగింది. లాస్ట్ టైం మనం జాతరలో కొన్ని వాటర్ సమస్య ఉందని చెప్పారు, ఎలక్ట్రిషియన్ సమస్య ఉందన్నారు. వాటిపైన ఎలక్ట్రిషియన్ సంబంధించిన ఏఈ గారికి కానీ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారికి కానీ మీరు దానిపైన స్పెషల్ ఫోకస్, ఎందుకంటే మాటలతో కాదు చేతులతో చూపెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్పెసిఫిక్గా మా ఎస్ఐ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కూడా మాటలు ఎక్కువ మాట్లాడు, చేతుల్లోనే చూపిస్తాడు. ఆయన ఎఫెక్ట్ కూడా మన జాతర కూడా మంచిగా ఉంటుందని, అలాగే మన ఎక్సైజ్ సిఐ గారు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు వైట్ షాప్లో కూడా లిమిట్ మందు ఇచ్చే విధంగా మనము దానిపైన కూడా మీరు చర్య తీసుకోవాలని నేను మిమ్మల్ని కూడా కోరుకుంటున్నా. ముఖ్యంగా వెహికల్స్, ఎందుకంటే జాతరలోకి వెహికల్స్ వస్తే పబ్లిక్కి బాగా డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి, మనకు మార్కెట్ యార్డ్ పెద్దగా ఉంది కాబట్టి అక్కడ ఆదోడు నుంచి ఎంపీనూరు నుంచి వచ్చే వెహికల్స్ని కూడా మన మార్కెట్ యార్డ్లోనే పెడితే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యత కూడా మన ఎస్ఐ గారికి నేను వేడుకుంటున్నా. ముఖ్యంగా ఆ రోజు నేను రిక్వెస్ట్ మా రాజకీయ నాయకులు ఒకటే చెప్తున్నా, సమస్య రాజకీయ నాయకుల నుంచే వస్తుంది. ఎందుకంటే ఆ రోజు రాజకీయ నాయకులు జాతరలో వస్తే డిపార్ట్మెంట్ కూడా ప్రొడక్ట్ ఇవ్వడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఏమనుకోకుండా అన్ని పార్టీ నాయకులకు నేను ఒకటే వేడుకుంటున్నా, మనం అమ్మవారిని జాతర విజయవంతం చేయాలంటే తప్ప ఆ రోజు మనం వచ్చి షో పుట్టప్ చేసి మన రాజకీయ అధికారులు పొద్దున్నే వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుపోతే ఆ ఆశీస్సులు మనకు ఎప్పుడు ఎల్లవెల్లా ఉంటుంది. కాబట్టి మార్నింగ్ పూట వచ్చి మనం దర్శనం చేసుకోకపోతే ఎవరు కూడా, ఏ అధికారులు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా జాతరలో వచ్చే పబ్లిక్ కూడా మనం ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మన రాజకీయ నాయకుల పైన ఉంది. కాబట్టి ఆ రోజు పోలీస్ యంత్రాంగం కూడా ఆ రోజు కొద్దిగా తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని ధర్నా నిరసన చేపట్టారు. కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు జయశంకర్ జిల్లా మల్హర్రావు మండల కేంద్రమైన తాడిచెర్ల ఎంపీడీఓ కార్యాలయం ముందు ఉపాధి హామీ కూలీలకు మద్దతుగా మల్హర్రావు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఈజీసీ కౌన్సిల్ మెంబర్ దండు రమేష్ పాల్గొన్నారు. అనంతరం దండు రమేష్ మాట్లాడుతూ, దేశంలో పేదలను ఇంకా పేదవాళ్లను చేసే కుట్ర చేస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నెలకొల్పిన ప్రభుత్వ రంగ సంస్థలను తెగ నమ్ముతూ కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాల పేర్లు మారుస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ పేరును తొలగించి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా కమిషన్ గ్రామీణ్ అనే పేరు పెట్టడంపై బీజేపీ ప్రభుత్వం జాతిపిత మహాత్మా గాంధీని, భారతదేశాన్ని కూడా అవమానపరచడమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రామ్జీ మధురా, గాంధీ ముద్దురా, రామ్జీ మధురా, గాంధీ ముద్దురా. పేదవాని హక్కులను కాలరాస్తున్న బీజేపీ, పేదవాని హక్కులను కాలరాస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. శ్రీధర్ బాబు గారి నాయకత్వం. హైదరాబాద్ హయాత్ నగర్లోని నల్గొండ రంగారెడ్డిల పాల ఉత్పత్తి సంస్థ మదర్ డైరీలో నష్టాలకు గత చైర్మన్లే కారణమని ప్రస్తుత చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశంలో ఆరోపించారు. సోమవారం మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలకు ఆయన సమాధానమిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత చైర్మన్ మాట్లాడుతూ, జితేందర్ రెడ్డి హయాంలో మిగులు బడ్జెట్లో ఉన్న మదర్ డైరీని ఆయన హయాంలో 10 సంవత్సరాల కాలంలో దాదాపు 70 నుంచి 80 కోట్ల నష్టానికి తీసుకొచ్చారని మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. రైతులు, కార్మికులకు జీతాలు ఇయ్యలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులతో కలిసి చర్చించి మదర్ డైరీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తారని చైర్మన్ మధుసూదన్ రెడ్డి అన్నారు. 99 మంది అమ్మడానికి సంతకం పెడితే మరి అందులో
సోమిరెడ్డి అనేటువంటి మాజీ డైరెక్టరు మరి ఆయన కోర్టులో కేసు వేయడం జరిగింది. మరి దాన్ని అమ్మలేకపోయినాం, రైతులకు ఇయ్యలేకపోయినాం. అది మా బాధ్యత కాదు కదా, మీరే కదా చేసింది. మేము కూడా కొట్లాడుతున్నాం దానికోసం. మరి ఇవన్నీ మీరు అడ్డంకులు చేసి సృష్టించి ఇవాళ మా మీద నేపాలు నెట్టి మేమేదో డైరెక్టర్లు అందరం అవినీతి పరులమైనట్టుగా మా మీద బురద వెళ్తామంటే మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఆ నిరూపణ చేసిన తర్వాతనే మేము జనరల్ వాడి పెడతాం. మా తప్పు నిరూపణ చేయాలి. ఆ తప్పు నిరూపణ చేయడానికి మీరు ఏ టేబుల్ మీద కూర్చుంటారు? ఎన్జిఓస్ స్వచ్ఛంద సంస్థల నుంచి తీసుకుంటారా నలుగురిని, లేదంటే అఖిలపక్షం నుంచి తీసుకుంటారా నలుగురిని, అందరిని కూర్చోబెట్టి వాళ్ళ ముందు మేము అన్ని సాక్ష్యాధారాలు సహా ముందు పెట్టి అన్ని నిరూపణ చేసిన తర్వాతనే మేము ముందు పోవడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు నష్టాలు చేసి మీరు మమ్మల్ని ఏదో అబండాలు వేయడం వల్ల మీరు పబ్బం గడుపుకుంటే కుదరదు. ల్యాండ్ విషయం అది, ఆడిట్ రిపోర్ట్ అది. ఈ రేట్ల ఈ 5 లక్షల రూపాయలకి ఎక్కడ ఉన్న భూమి మీరు ఆయన 5 కోట్లు పెట్టి కొన్నారు. ఆయన దాదాపు అప్పుడున్న రేట్లల్లో 150-200 ఎకరాలు వచ్చేటువంటి భూమి. మరి అటువంటి దాన్ని మరి మీరు ఎందుకు అనాల్సి వచ్చింది? కృష్ణా జిల్లా పెడన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ కార్యకర్తలు నాయకులచే విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త కూడా కృషి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ప్రతి కార్యకర్త నాయకుడు పనిచేయాలని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము దిశానిర్దేశం చేశారు. మేము ఇక్కడ ఎలా నిలబడ్డామో అలాగే మీరందరూ కూడా ఇలాగే నిలబడాలని మన జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశం ఎలా అయితే బలంగా మీ అందరికీ చేరాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కమిటీస్ అనేవి ఏర్పాటు చేయాలని చెప్పి జగన్ గారు ఆలోచన చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఇందాక అన్న చెప్పినట్లుగా కర్నూడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా మన ఓటమికి కూడా చాలా చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్య కారణం ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చారు. అదేంటంటే ప్రతి గ్రామం నుంచి కూడా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి. అలాగే పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరి ఏదో ఒక కమిటీలో నియమించి మరి వారికి ఒక ఐడి కార్డు ఇవ్వడం కూడా జరిగింది ఉగాది నాటికి. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా ఒక 18 లక్షల నుంచి 20 లక్షలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి గ్రామం బీఆర్ఎస్ ఎమ్మెల్యేను నేనే అంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. జగిత్యాలలోని మోతే కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్లో ముఖ్యమంత్రిని కలవడం జరిగిందన్నారు. అదే నెల 19వ తారీఖున ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లెటర్ అందిందన్నారు. ఆ తర్వాత జూన్ నెలలో అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని కలవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరానని దుష్ప్రచారం చేస్తూ నా దిష్టిబొమ్మను దగ్ధం చేయడమే కాకుండా నా హాస్పిటల్ ఇంటిపై బీఆర్ఎస్ నాయకులు దాడులు కూడా చేశారన్నారు. కనీసం నా నుండి ఒక వివరణ కూడా తీసుకోలేదు. అదే రోజు ఎమ్మెల్యేగా నన్ను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్కు లేఖ రాశారన్నారు. ఎవరికి భయపడే వ్యక్తిని కాదన్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ అధిష్టానాన్ని స్థానిక నాయకులను విమర్శించలేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్న మంత్రులు కూడా అందుకు సహకరిస్తున్నారన్నారు. కాబట్టి రాబోయే స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ఎవరికైనా ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది. మర్డర్ చేసినోడికే, హత్య చేసినోడికే ట్రయల్ నడుతుంది కోర్టులో. అలాంటిది నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే వారి శాలవప్తిన కండువ కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి, తహసీల్ చౌరస్తాల దాడి మీరందరూ కూడా చూసారు. అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసింది. అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు, అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ ఆబ్జెక్షన్ చేయలేదు. నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యుల్ని, నేను ఆబ్జెక్షన్ చేయలేదు. నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు, అప్పుడు వాస్తవమే. అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టా భయ్, అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టా కాదంటే ఏదైనా విప్ జారీ చేస్తే రేపటి నాడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైనా చేయది ఈ బిల్ మద్దతు ఇవ్వండి అదే చెప్తాను. మరి ఇవాళ మాట్లాడుతూ ఉంటే ఈ రకం. కానీ అయినా నన్ను ఎంత విమర్శించినా, ఎన్ని మాటలన్నా నోరుదే ఉందయా. నేను ఒక పార్టీ నాయకుడు, వాళ్ళు బాధ అనిపిస్తే
ఒక పట్టణ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది యువ నాయకుడు మాట్లాడరాదా నోటికి వచ్చినట్టు ఇంకోటి ఎవడో టికెట్ రాలేదు ఎక్కడో మాట్లాడారు అట్లా నేను కూడా మాట్లాడతాను ఏనాడు కూడా నేను మద్యం, ధూమపానం, జంక్ ఫుడ్ తీసుకోవడం, పోషకాహార లోపంతోనే క్యాన్సర్ మహమ్మారి ప్రబలుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది, కూటమి శ్రేణులు, విద్యార్థులు 4 రోడ్ల కూడలి నుంచి ప్రభుత్వ హాస్పిటల్ వరకు క్యాన్సర్పై ర్యాలీ నిర్వహిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యక్తిగత శుభ్రత లేకపోవడం, మన శరీరానికి పోషక ఆహారం అందకపోవడం వల్లే ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. క్యాన్సర్ మరణాలను తగ్గించడం, ప్రజలకు సరైన సమాచారం అందించడం, అందరికీ అవగాహన పెంచడం, క్యాన్సర్ వ్యాధిని నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న నిర్వహిస్తుందని వారన్నారు. చాలా సౌకర్యాలు కల్పించారు. ఇది మనకు ఆరోగ్య సేవలో వర్తిస్తుంది. కాబట్టి DVR హాస్పిటల్లో 24 అవర్స్ ఈ వ్యాధి గురించి అవగాహన వాళ్ళకు ఉంది. తప్పకుండా మనం ఎవరిపైనా వాళ్ళు ఫ్రీగానే ఇవన్నీ చేస్తున్నారు. ఇంతేకాదు క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి మనకి తిరుపతిలో డాక్టర్ వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ కూడా మీకు కరెక్ట్గా అన్ని విధాల అన్ని పరీక్షలు చేసి వ్యాధిని మొదట్లో నిర్ధారణ చేసి మన వైద్యులు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలతో ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాం. అంతేకాకుండా ఈ వయసులో చిన్నపిల్లలకి ఎటువంటి దురలవాట్లు లేకుండా పోవడం, ధూమపానం లేకుండా పోవడం, మద్యపానాన్ని ఇవ్వకుండా పోవడం, అదేవిధంగా కూల్ డ్రింక్స్ లేకుండా పోవడం, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, వీటన్ని చేసుకుంటే ఈ వ్యాధిని ముందుగానే. ముఖ్యంగా ఈరోజు ప్రస్తుతం సమాజంలో ఇది ఒక పెద్ద సమస్య. అంటే ఒక రకంగా ఒక్క కుటుంబంలో ఒక వ్యక్తి క్యాన్సర్ బారిన పడితే కుటుంబం చిన్నభిన్నమయ్యే పరిస్థితి. చాలా కాస్ట్లీ ట్రీట్మెంటు. అట్ ద సేమ్ టైం అపోహ ఏమంటే క్యాన్సర్ అంటే నాట్ క్యూరబుల్ అనే ఒక అపోహలో ఉన్నారు. ఇప్పుడు మన డాక్టర్లు కల్పించిన అవగాహన మేరకు ముందస్తుగా క్యాన్సర్ను గుర్తించగలిగితే చాలా మామూలు జబ్బుల్లాగానే క్యాన్సర్ కూడా నయం చేయగలిగే జబ్బే. దానికి తగినట్లు మన అలవాట్లు, మంచి అలవాట్లు, ధూమపానము, మద్యపానము, జంక్ ఫుడ్ ఇటువంటి లేకుండా అవేర్నెస్, శుభ్రత, శారీరక పరిశుభ్రత, ముఖ్యంగా మహిళలకు ముఖ్యంగా అవేర్నెస్ కలిగించాలా. మహిళలకు ఎక్కువ సమస్య ఉన్నది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించే మీడియా పాత్ర ఎంతో కీలకమైనదని కర్నూలు నగర డిప్యూటీ మేయర్ రేణుకా సిద్ధారెడ్డి అన్నారు. బుధవారం తన స్వగృహంలో 1 టీవీ, మన తెలుగు టీవీ, ఆంధ్ర అక్షరం మీడియా సంస్థలకు చెందిన వార్షిక డైరీ, క్యాలెండర్లను ఆమె ఆవిష్కరించారు. అనంతరం డిప్యూటీ మేయర్ రేణుకా సిద్ధారెడ్డి మాట్లాడుతూ మీడియా రంగంలో తనదైన శైలితో ప్రత్యేక ముద్ర వేసుకున్న మన తెలుగు టీవీ, 1 టీవీ, ఆంధ్ర అక్షర సంస్థల అధినేత డాక్టర్ షేక్ మహబూబ్ బాషా కృషిని ఆమె అభినందించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడంలో 1 టీవీ మీడియా ముందంజలో ఉందన్నారు. ఇటీవల వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులను ప్రచారం చేయడంలో 1 టీవీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందన్నారు. భవిష్యత్తులో డాక్టర్ షేక్ మహబూబ్ బాషా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు. 1 టీవీ న్యూస్ సంబంధించిన డైరీ ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ 1 టీవీ న్యూస్ తెలుగు అక్షర న్యూస్కి సంబంధించిన అధినేత మెహబూబ్ బాషా గారు నిజంగా అంటే తన న్యూస్ ఛానల్లో ప్రతిదీ కవర్ చేస్తూ అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి అన్ని న్యూస్ కవర్ చేస్తూ తర్వాత సోషల్ కార్యక్రమాలు కానీ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు కానీ ఆయన చేపట్టడం జరుగుతుంది. నిజంగా ఏది జరిగినా కూడా అంటే మహిళలకు సంబంధించిన మహిళా దినోత్సవం అనుకోండి, అందరినీ ఒక వేదిక మీద తెచ్చి మహిళల అభిప్రాయాలు అలాగే మహిళలకు అందించవలసిన సందేశాన్ని కూడా ఆయన ఈ కార్యక్రమాల ద్వారా కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి తెలియజెప్పడం జరిగింది. నిజంగా ఇటువంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో సోషల్ యాక్టివిటీస్ కానీ అంటే పేదలకు సరుకులు కానీ ఇంకా వేరే వస్తువులు కానీ పంచిపెట్టడం కానీ ఆయన బర్త్డే రోజు ఇంకా అంటే ఏవి మంచి రోజులున్నా ఆ మంచి రోజుల్లో ఒక మంచి కార్యక్రమం చేసి షేక్ మహబూబ్ బాషా గారు ఒక మంచి పేరుని అందరిలో నిలుపుకున్నారు. ఇంకా అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ప్రజలపైన ఇంకా అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులపైన ఇంకా అంటే
కేవలం సామాన్య ప్రజలే కాదు, నాయకులే కాదు, మాజీ మంత్రులు అలాగే మాజీ ఎమ్మెల్యేల మీద కూడా దాడులు జరుపుతున్న ఈ తరుణంలో నిజంగా చాలా పరిస్థితి ఘోరంగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి దాడులు ఎన్నో జరుగుతున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అంటే ఏమీ మాట్లాడకుండా వాళ్ళు బయట ఇటువంటివి జరుగుతున్నాయని బయట నోరెత్తితే చాలు వాళ్ళపైన కేసులు దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటివన్నీ ప్రజలకు తెలియజెప్పేలాగా ఇంకా ఈ వంటి న్యూస్ పనిచేయాలని ప్రజలకు ప్రజల్లో చైతన్యం కలగజేసే కార్యక్రమాలు కూడా ఎన్నో చేయాలని కూడా ఈ వంటి న్యూస్ ద్వారా చేయాలని కూడా నేను కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. టారిఫ్ తగ్గింపుతో రాష్ట్రానికి ఉపశమనం అచ్చెన్న. ఏమరపాటుగా ఉండొద్దు, ఎన్డీఏ ఎంపీల భేటీలో మోదీ. తన పరువు కోసం దేశాన్ని అమ్మేశారు రాహుల్ గాంధీ. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 1TV News.